హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు అప్యూస్. అవినాష్ నిజంగా అదరగొట్టాడబ్బా. టాస్క్ చాలా సింపుల్ టాస్క్ కాదు, ఈజీ టాస్క్ కాదు, ఈజీగా వచ్చేసేటట్టు కాదు. కొంచెం తెలివి వాడాడు, కొంచెం ఎఫర్ట్స్ పెట్టాడు. నాకేమనిపించిందంటే ఒక ప్రెషర్ ఉంది అవినాష్ మీద. అవినాష్కి ఒక భయం ఉంది. ఓపెన్గా నేను చెప్తాను, చాలాసార్లు చెప్తాను. నామినేషన్స్ అంటే భయం ఉంది. ఎలాగైనా నామినేషన్స్లో ఉండకూడదు అని తాపత్రయపడతా ఉంటాడు. సో ఆ ప్రెషర్ని క్యారీ చేస్తా దానివల్ల వచ్చిన ఎఫర్ట్స్ ఇవి. సో చాలా అంటే చాలా సీరియస్గా ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకోసారి పృథ్వీ కూడా బాగా ఆడాడు. సో చాలా సీరియస్గా ఆడుతా దానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాడు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ అంత ఈజీ నాకు తెలియదు. ఎందుకంటే రోహిణి కూడా తర్వాత విత్ ఇన్ సెకండ్స్ గ్యాప్లోనే రోహిణి కూడా తీశాడు. సో లాస్ట్ టైం నాకు చీఫ్ అయిన దానికన్నా అవినాష్ ఈ విధంగా చీఫ్ అవటం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం చీఫ్ అయింది, దాంట్లో చాలా కన్నింగ్నెస్లు ఇవన్నీ కనిపించినాయి. అదేదో ప్లాన్ లాగా కనిపించింది నాకు. ఇది ఎఫర్ట్స్, ఒరిజినల్ ఎఫర్ట్స్ అనమాట. తన ఎఫర్ట్స్, తన ఓన్గా పెట్టుకున్న ఎఫర్ట్స్, ఆ విధంగా చీఫ్ అయ్యాడు. నిజంగా రియల్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ అవినాష్. ఒక వ్యక్తి వైల్డ్ కార్డ్కి వచ్చిన వ్యక్తి 2 సార్లు మెగా చీఫ్ అవటం అంటే మామూలు విషయం కాదు. మెగా చీఫ్ మామూలు విషయం కాదు. ఇదే నిఖిలో లేదంటే గౌతమ్ అయ్యి ఉంటే సోషల్ మీడియా ఈ పాటికి షేక్ అయిపోయేది. బట్ అయ్యింది అవినాష్ కాబట్టి 2 సార్లు. సో అంతగా అంత రాదనమాట ఎలివేషన్. ఎందుకంటే వీళ్ళకి ప్రాపర్ పిఆర్ యాక్టివిటీస్ ఇవన్నీ జరగవు కాబట్టి పెద్ద ఊపు ఉండదు. మామూలు వ్యక్తి కాబట్టి మామూలుగానే ఉంటుంది. లేదంటే ఈ పాటికి వైరల్ అయిపోయి దిగ్ ఎక్కడికో వెళ్ళిపోయేది. సో మాట్లాడదాం, అవినాష్ కోసం మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే ప్రేరణ. చెప్పి కొన్ని గంటలు కూడా అవ్వలేదు, అప్పుడే కిచెన్ దగ్గర గొడవ. అసలు ఏమన్నా లాజిక్ ఉందా ప్రేరణ గొడవ పడింది దానిలో? ఏంటో దాని ఒకటి మాట్లాడదాం. నవీలు ప్రేరణ డిస్కషన్లో నవీలు పాయింట్ చెప్తాడు. అక్కడ నాకు ఒక పాయింట్ వచ్చింది. ఏంటంటే అవును వాళ్ళది కూడా గ్రూప్ గేమ్ అనొచ్చు కదా, అంటే గ్రూప్ గేమ్కి ఇది కూడా ఒక పాయింట్ అవుతుంది కదా అని చెప్పి దీని గురించి కూడా చెప్దాం. చాలా విషయాలు ఉన్నాయి. తేజ సక్సెస్ఫుల్ అయ్యాడు, వాళ్ళని కోరిక. సో వాళ్ళ మమ్మీ రావటం, సో అయ్యారనమాట. సో ఆయన పడిన బాధ, ఆయన పడిన ఏడుపు, ఇదంతా సో చివరికి తీరిపోయింది ఫైనల్గా. బిగ్ బాస్ ప్లాన్ కూడా వర్కౌట్ అయినట్టే. తేజ కాకుండా వరస్ట్ కంటెస్టెంట్కి ఇంకెవరైనా సెలెక్ట్ అయ్యి ఉంటే వీళ్ళందరూ అనుకుంటారు అదే ఇచ్చేవాడు శిక్ష అని చెప్పి తేజ అంటుంటాడు. అది ఇచ్చేవాళ్ళు కాదు, మహా అయితే జైలు వేసేవాళ్ళు. తేజ కాబట్టి ఇదంతా చేశారేమో అని నేను అనుకుంటున్నా. సో తేజాని టాప్ 5 పుష్ చేద్దాం, ఎందుకంటే ఎఫర్ట్స్ కూడా పెడుతున్నాడు, అన్నీ ఉన్నాయి కాబట్టి పుష్ చేద్దాం అని ఒక ప్లాన్ అయి ఉండొచ్చు వాళ్ళ సైడ్ నుంచి. సో వారం మొత్తం ఓట్లు అంటే ఏ కంటెస్టెంట్ వచ్చినా కూడా తేజ కంటెంట్ ఉంది అక్కడ. సో ఎవరు ఎమోషనల్ అయినా కూడా తేజ ఎమోషన్ ఉంది. వీళ్ళ ఎమోషన్ కాసేపు ఆయన ఎమోషన్ కాసేపు చూపిస్తూ ఉన్నారు. ఆయనకి ఎంత ఓట్లు పడ్డాయంటే సెకండ్ ప్లేస్కి సోషల్ మీడియా ఓటింగ్స్ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయేంత, ఆల్మోస్ట్ గౌతమ్కి దగ్గరికి రీచ్ అయిపోయేంత ఓట్లు పడ్డాయి. అది మామూలు విషయం కాదనమాట. సో కానీ ఇది ఫ్యామిలీ వీక్ వరకు ఆడియన్స్ అరే వాళ్ళ ఫ్యామిలీ రావాలి కాబట్టి అని చెప్పి చేశారా, లేదంటే నిజంగానే ఇంకా కనెక్ట్ అయ్యి ఇంకా వేస్తారా అన్నది వచ్చే వారాల్లో మనకు తెలిసింది. నెక్స్ట్ వీక్ నామినేషన్లు ఉండగానే తెలిసిపోయింది. సో మాట్లాడదాం ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అని చెప్పి. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. నేను చెప్పాను ప్రేరణది చాలా మెసేజ్లు వచ్చింది నాకు. ప్రేరణది ఆ ఎపిసోడ్ చూస్తే లైట్గా పెళ్లి చేసుకోవాలని అనిపించింది అని చెప్పి లోపల వాళ్ళకి కూడా అనిపించింది. ఏంది మమ్మల్ని సాగొడుతున్నారు సింగిల్ సీజన్ అని చెప్పి. ఆ వైపు వస్తుందబ్బా, బెలూన్స్ అవన్నీ చూసినప్పుడు, ఆ పాటలు ఆ డాన్సులు ఇవన్నీ చూస్తూ ఉంటే. సో ప్రేరణ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడు అనమాట. ఇంతటితో ఫ్యామిలీ వీక్ ఎండ్ అయిపోయింది, పూర్తయిపోయింది. సో ప్రేరణ మీ శ్రీపాద్ కట్అవుట్ లోపల పెట్టానంటే బిగ్ బాస్ అని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్తుంది. తేజ మొహం దిగిపోయింది అనమాట. ఇంకా రారేమనుకుంటాడు అవినాష్ లోని. బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ తేజ వాళ్ళ మదర్ని పంపించండి అని చెప్పి ఏడుస్తున్నాడు అని చెప్తా ఉంటారు అనమాట. కానీ వాళ్ళకి తెలుసు వస్తారని, మనకి తెలుసు వస్తారని, కొద్దిగా ఎక్కడో చోట ఒక డౌట్ ఉంటుంది కాబట్టి ఆ బాధ అనేది ఉంటుంది. అది నా పాయింట్ అనమాట. సో పక్కకి వెళ్ళి ప్రేరణ కూడా కిచెన్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దాని తర్వాత ఆ బ్లైండ్స్ ఏవైతే క్లోజ్ చేశారో అవి లేపుతున్నప్పుడు హే ప్రేరణ నీదేనే అని చెప్పి టేస్ట్ తీసాను అనమాట. హౌస్మేట్స్ అందరూ ప్రేరణ అంటే వాళ్ళు ఆ పూలు చూసి వావ్ అని చెప్పి అందరూ షాక్ అవుతారు. అవినాష్కి ఇలా చేసినా వాళ్ళు ఇది చూడలేదు కాబట్టి షాక్ అవ్వాలా, వీళ్ళు చూసుకున్నారు కాబట్టి. మొత్తం వాళ్ళు చూసిన హౌస్ రియాక్షన్ కూడా ఎలాగే ఉండేది. అవినాష్ దానికి కూడా టేస్ట్ ఎయ్ లిప్స్టిక్ లిప్స్టిక్ అని చెప్పి ఆ లిప్స్టిక్ వేసుకుంటే ఇంకా అంటారు అనమాట. రోని బిగ్ బాస్ నాకు పెళ్ళి అయితే బాగుంది నీ అక్క అని చెప్పి అంటే పెళ్ళి అని మీ మదర్ వచ్చారు కదా. సో మదరా మళ్ళీ హస్బెండా అంటే అమ్మాయిలు హస్బెండ్ అని అంటారులేండి మ్యాక్సిమం. దాని తర్వాత శ్రీపాద్ ఎంట్రీ అయింది, సాంగ్లు డాన్సులు, అసలు లవ్ ఇన్ ద ఎయిర్ మూమెంట్లు. వీళ్ళందరూ అలాగా అర్థంగా తిక్కుని చూస్తూ ఉంటాం. సింగిల్స్ అందరూ అరే ఏంద్రా ఇది అని చెప్పి వాళ్ళు ఫీల్ అయిపోవటం. దాని తర్వాత వాళ్ళు కూర్చున్నారు డిన్నర్కి. సో యష్మి ఏమో సింగిల్ అమ్మాయిలు ఏమైపోవాలి అని చెప్పి లోపల అనమాట. ఇలాంటి సాంగ్స్ పెట్టి ఇలాంటి డేట్స్ పెడితే మా సింగిల్ అమ్మాయిలు చంపేస్తారండి అని చెప్పి. ఈవిడి బాధ ఈవిడిది, పక్కన విష్ణుప్రియ ఉంది, ఆవిడ బాధ ఆవిడది, రోహిణి ఉన్నారు, ఆవిడ బాధ ఆవిడది, ఒక్కొక్కరిది ఒక్కో బాధ. రోహిణి అబ్బా హ్యాండ్స్ హోల్డింగ్ సో క్యూట్, నాకు అలాంటి డేట్ ఎప్పుడు వస్తుందో అంటే టేస్ట్ చేసుకుందామండి. వాళ్ళు అయిపోగానే కుర్చీలు ఖాళీగా ఉంటే మాత్రం చేసుకుందాం. ఇదైతే లైవ్లో చేసుకున్నారు వాళ్ళందరూ కూర్చొని
ఇలా రోజ్ పెటల్స్ తీసుకొని చిక్కు ఎదురుకుండా ఉంటారు. నాకు నిన్న ఇది చెప్పాను అన్సిలేదన ఏ మొగ్గల మొగ్గల అని చెప్పుకున్నట్టు అదే బాబు మోహన్ సినిమాల లాగా అది అలా అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా మేము చేయొచ్చు, అది ఉంటే బాగుంటుంది. ఎందుకులే చాలా మంది అడుగుతాను ఏంది బ్రో మీమ్స్ ఏం చేయట్లేదు లాస్ట్ ఇయర్ చేశారు అని చెప్పి. చిన్న మేము మన ఎప్పుడో ఫస్ట్ స్టార్టింగ్లో విష్ణుప్రియ మీద అందరూ తెగ ఫీల్ అయిపోయారు చాలామంది. మీమ్లా తీసుకెళ్ళిన సమాజంలో నేను మీమ్స్ చేయలేను, ఎందుకు మనకి మన రివ్యూస్కి వచ్చాక రివ్యూస్ చేసుకుందాం అని చెప్పి. నెక్స్ట్ ఇయర్ మాత్రం వేరే పేజ్ పెట్టి హిడెన్ ఐడి పెట్టుకొని సపరేట్గా మీమ్స్ చేసుకుంటారు, అప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉండదు. సో అది చేసిన విష్ణుప్రియ మీరు సైలెంట్గా ఉంటే వెనక నుంచి ఏమంటుందంటే ప్రేరణ శ్రీపాద్కి దిష్టి తగలకుండా చూసుకో భగవంతుడా అని చెప్పి ఒక మాట వెనక బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరం చూసిన తర్వాత ఆవిడకి అనిపించింది అనమాట. రోహిణి వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, బుర్ర తినేస్తుంది అయింది ఖచ్చితంగా ఇదే అంటే అవినాష్ ఏదైనా పని ఎత్తదేమో అని చెప్పి, అంటే మెగా చీఫ్ కదా సో పని చేయించిద్దేమో ఆయన చేత కూడా అని చెప్పి అనమాట. గౌతమ్ భలే చేస్తాడు, విను 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 అని చెప్పి ఆయనకి అంద కదా ఆ గిన్నెల కడిగి దగ్గర, సో దాన్ని ఇమిటేట్ చేస్తాడు ఇలా అంటది అని చెప్పి. సో ఇప్పుడు ఇవన్నీ ఫన్నీగానే ఉంటాయి, బయటికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు ఫన్నీగానే ఉంటాయి, లోపల ఉన్నంత వరకు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. మనం ఆడియన్స్ ఎక్కువైపోయి ఆడిని తిట్టుకోవడం తప్పితే మనం ఎరుపప్పులు అవడం తప్పితే ఏం ఉండదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చూసాం, అందరూ కలిసిపోయారు, అందరూ ఒకటే, వాళ్ళందరూ ఎండ్ ఆఫ్ ద డే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. మధ్యలో మనం ఎక్కువగా కొట్టేసుకోవడం తప్పితే ఏం యూజ్ ఉండదు. ఇప్పుడు వీళ్ళు కలిసిపోయారు బాగానే ఉన్నారు, శ్రీపాదికి చెప్తారు గౌతమ్ మాది అయింది ఇలా తను సారీ చెప్పింది నేను చేసుకున్నాం అని చెప్తారు. అలా అని చెప్పి మండే నామినేషన్స్ రాకుండా ఉంటుందా? వస్తుంది, మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. బయటకు వచ్చిన తర్వాత ఎంతైనా ఆర్టిస్టులు ఒకటి, వాళ్ళకు గ్రూపులు మనం ఏదో అనుకుంటాం, మనం ఏదైనా రీల్స్ పెట్టినప్పుడు కింద బూతులు తిట్టులు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు మాత్రం చక్కగా బిగ్ బాస్ సీజన్ 8 అని గ్రూప్ క్రియేట్ చేసుకుని ఒకళ్ళొకరు సో క్యూట్ సో హాట్ అని చెప్పి మెసేజ్లు చేసుకుంటూ ఉంటారు. ఎరిపప్లైంది ఎవరు మన అనమాట. సో సపోర్ట్ చేసుకోవాలి ఒక ఎక్స్టెండ్ వరకు. నెక్స్ట్ అదే విష్ణుప్రియ పృథ్వీ ఏం చేస్తున్నారా మీరు ఆ చున్నీ వేసుకొని, చున్నీ కింద నాకు మతిపోయింది అని చెప్పి చేయలే 2 సెకండ్లకి చూపించారు. ఇది ఏంది బ్రో ఇది ఏంది ఇది అని చెప్పి, విష్ణుప్రియ వైపు తగులుతుంది అని చెప్పి, తగులుతుంది కంట్రోల్. టేస్ట్ తేజ అంటే అశ్మి నేను ఓకే చేస్తాలే, టేస్ట్ తేజ అశ్మి అంట నేను ఓకే చేస్తాలే ఆడకని అంటే ఆవిడకి ఆ బెలూన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా నేను అనుకుంటున్నా, లైవ్లో చూపించలేదు ఇది కూడా, స్విమ్మింగ్ పూల్లో దిగటమో ఏదో అని అనుకొని ఉండొచ్చు. సో అందుకే నేను చేస్తాలే అని ఆయన చెప్తుంటే అశ్మి మరి నువ్వు పూల్లో జంప్ చేయగానే బెలూన్స్ అన్ని బయటకు వస్తాయి కదా ఎవరు వేస్తారు పూల్లో అని చెప్పి అంటది. టేస్ట్ తేజ నేను మెల్లగా దిగుతాలే అని చెప్పి టేస్టీ తేజ మీద జోకేసింది. టేస్టీ తేజ తీసుకుంటాడు కానీ బయట ఆడియన్స్ తీసుకోలేరు, అలాంటి వెంటనే దూకితే బెలూన్స్ అన్ని బయటకి ఎగిరిపోతాయి ఇలాంటి మాటలు. కొద్దిగా ఆలోచించుకుని మాట్లాడాలి కానీ ఇంత కంట్రోల్లో ఉండరులేండి, ఏం చేస్తాం. కాకపోతే అక్కడ ఏమైందంటే టేస్టీ తేజ పూల్లో దిగాడు, టేస్టీ తేజ తర్వాత పృథ్వీ దిగాడు, పృథ్వీ తర్వాత యష్మి దిగింది, వాళ్ళు కొంచెం పూల్లో ఎంజాయ్ చేశారు ఆ బెలూన్స్ మధ్యలోనే. నెక్స్ట్ అవినాష్ కూడా ఇక్కడ ఆయనకు కూడా బిగ్ బాస్ అన్నుని పంపించండి బిగ్ బాస్ నేను కూడా అని చెప్పి ఆయన బాధ అయింది. నెక్స్ట్ విష్ణుప్రియ ఇంకో సైడ్ ఏమో శ్రీపాద్ తనకి ఇస్తున్నాడు ఏదో చెప్తుండా, ఇక్కడ మాత్రం కుకింగ్ బాగా చేస్తున్నావు, ఇంట్లో చేయమంటే చేయవు, ఇక్కడ మాత్రం ఫుల్గా చేస్తున్నావు అంటే ప్రేరణ కుకింగ్ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసింది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఫుల్గా అని చెప్తుంటే శ్రీపాద్ ఏమో ఇక్కడ తగ్గించి అందులోంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చాక చెయ్యి, ఇంటికి వచ్చాక నువ్వు కిచెన్లోనే ఉండు అని చెప్పి. ఎవరో హస్బెండ్ అండ్ వైఫ్ వెస్ట్ బెంగాల్ సైడ్లో ఎవరు అనుకుంటారు రీల్స్ చేస్తుంటారు, భలే ఉంటుంది వాళ్ళిద్దరూ. ఆయనకి ఏం కావాలంటే అది చేసిస్తూ ఉంటుంది, నేను కూడా అదే రీల్ చూపిస్తూ ఉంటాను కానీ మనకి ఏ ఉండవు. మనకి స్విగ్గీ ఉన్నాడు అనమాట, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకొని తింటామే మనం. ఇంటికి వచ్చాక చేసే అంటాడు, చేయను అంటది, ఎవరు చేయరు ఇక్కడ గాడి చేస్తూ ఉంటారు అందరూ, అక్కడ ఎవరు చేస్తారు, అక్కడ ఏమైనా ఉందా ఏంటి. నెక్స్ట్ విష్ణుప్రియ లోపల ఇప్పటిదాకా నేను బిల్డ్ చేసుకున్న కాన్ఫిడెన్స్ మొత్తం తీసేశారని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పటిదాకా నేను ఉండగలుగుతున్నాను, ఇక్కడ నుంచి ఇదంతా చూసినంత ఉండలేను అన్న భావన అనమాట. యష్మి ఏరా మీ ఇద్దరు ఏమైనా డేట్ ప్లాన్ చేసుకున్నారా, మీ ఇద్దరికి అలా చేస్తారని అనుకున్నామంటే కాదు ఈ డజంట్ లవ్ మీనో అంటే తను లవ్ చేయట్లేదు కదా అని చెప్పి, ఐ వాంట్ టు బీ ఇన్ లవ్, తను లవ్లో ఉండాలి అని కోరుకుంటుంది అనమాట. యష్మి అంటే పదా మన ఇద్దరే వెళ్దాలంటే యష్మి నాట్ లైక్ దట్ అని చెప్పి అంటే అలా కాదని చెప్పి దాని తర్వాతే పాప వీళ్ళిద్దరూ అవి చూసి తర్వాత ఇద్దరు బయట వాకింగ్ వెళ్ళారు లైవ్లో. సో అన్సీన్ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏంటి ప్రేరణ వచ్చినప్పుడు, ప్రేరణ వెళ్ళిపోయిన తర్వాత అన్నది దీనికి ముందు వీడియో ఉంటుంది, ఎవరైనా చూడడం వాళ్ళంటే చూడండి. దీని ముందు వీడియో ఏమో ఓటింగ్స్ ఉంటుంది, ఆ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి దాని మీద అనాలిసిస్ ఉంటుంది, చూడడం వాళ్ళంటే ఆ 2 వీడియోలు చూడండి. నెక్స్ట్ శ్రీపాద్కి అని చూపించింది మెగా చీఫ్ ఫోటోలు ఇవన్నీ, సో యూఆర్ మెగా చీఫ్ మరి లైఫ్ అని అనుకుంటుంటారు. నెక్స్ట్ యష్మి ఏమో పాపం బిగ్ బాస్ మీరైనా 2 డేట్కి వెళ్దాం అని చెప్పి ఎవరికి వాళ్ళు ఉన్నారు.
దాని తర్వాత శ్రీపాద్ కొన్ని ఇంట్లు ఇచ్చాడు ప్రేరణకి. ఏంటంటే నీ పాయింట్స్ చెప్పేటప్పుడు చాలా క్లారిటీతో నీట్గా చెప్తావు, కానీ కన్వే చేసే టోన్ ఉంది కదా, ఆయన చెప్పినవి, తేజాల మమ్మీ చెప్పినవి, మనం చెప్పుకున్న పాయింట్స్ ఉన్నాయి ఇందులో. టోన్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం, నాట్ కాంటెంట్. సో టోన్ ఒకటి ప్రాబ్లము, వర్డ్స్ లూజింగ్ ఒకటి ప్రాబ్లము. వర్డ్స్ లూజింగ్ కోసం లైవ్లో మనకేం చెప్పలేదు, ఇక్కడ కూడా ఏమీ చెప్పలేదు. వర్డ్స్ లూజ్ అవుతున్నావు, లూజ్ అవ్వకుండా ఉండను, మాట వేస్తారేమో అనుకున్నాను, ఇలా నాగార్జున గారు చెప్పిన తర్వాతే వచ్చేసింది వర్స్ట్ ఫెలో, ఇంకేం చేస్తాం కానీ. సో క్లారిటీ తీసి చెప్తున్నా కానీ ఆ టోన్ చూసుకో అంటే ప్రేరణ చైల్డ్హుడ్ ప్రాబ్లం కదా, తెలుసు కదా అని. నాకు ఇక్కడ డౌట్ వస్తుంది, వీళ్ళు వెళ్ళేటప్పుడు బిగ్ బాస్ హౌస్కి ఇప్పుడు వచ్చి ఇస్తారు కదా, వెళ్ళేటప్పుడు సజెషన్స్ రా, అమ్మ చూడు నీకు ఇలా దూకుడు ఎక్కువ, నీకు ఇట్లా నోరు అదుపులో ఉండదు, నీకు ఈ టోన్ మార్చుకో, సో కొంచెం ఇలాంటివన్నీ అదుపులో పెట్టుకో, ఇలాంటివి చెప్పుకోరా. జస్ట్ జనరల్గా డౌట్ వచ్చింది. నన్ను ఎవరైనా వెళ్తే నేను చెప్తాను, నన్ను అడిగితే నీకు అరే నీకు ఇలా ఉంటుంది నేను చూసుకో అని చెప్పి నేను ఒకవేళ అడుగుతాను, అరే నేను నాకు ఎలా ఉంటాను, నేను ఎలా బిహేవ్ చేస్తాను, సమ్టైమ్స్ నేను చిరాకు తిప్పిస్తాను, అలాంటివన్నీ తెలుసుకొని వెళ్ళాలి కదా. ఇంట్లో ఉన్న చెప్పాలి కదా, అరే నీకు ఇలా దూకుడు ఎక్కువ, నీ నోటి దోల ఎక్కువ, ఎన్ని తగ్గించుకో అని చెప్తా, అవును ఎన్ని చేయాలి ఇలాంటి మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి అని చెప్పి అవి మార్చుకోవడానికైనా ట్రై చేయాలి కదా. బిగ్ బాస్ హౌస్లో వచ్చేస్తుంది ఆబ్వియస్గా, కానీ అక్కడ దెబ్బ తగులుతూ ఉంటే మనం కంట్రోల్, అక్కడే కదా కంట్రోల్ నేర్చుకునేది మనం. చిన్నప్పటి నుంచి ఇంక చైల్డ్హుడ్ ప్రాబ్లం అంటే ఇంక పోదు, ఇది ఇలాగే ఉంటుంది. అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా ఏదోటి అవుతుంది, కానీ అది అలాగే ఉంటుంది, ఇంకేం చేయలేదు దాన్ని. శ్రీపాద్ మెసేజ్ని కొంచెం కామ్గా పాయింట్కి స్టిక్ అయ్యి ఏం చెప్పాలనుకున్నావు దాన్ని నీట్గా చెప్పేసి, ఇష్యూ డ్రాగ్ అయ్యేట్టు కాకుండా, కొంతమంది ట్రిగ్గర్ చేసినప్పుడు ఆ డ్రాగ్ చేసుకోకుండా కట్ చేసేసి పాయింట్ ఏం లేదు ఎందుకు చెప్పావు, నీ పాయింట్ చాలా నీట్గా ఉంటుంది, కాకపోతే నువ్వేం చేస్తావు అంటే ఆ పాయింట్కి స్టిక్ అవ్వకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటావు, వాళ్ళు నిన్ను ట్రిగ్గర్ చేసి డ్రాగ్ చేస్తూ ఉంటారు. అవన్నీ కాకుండా నీ పాయింట్కి స్టిక్ ఆన్ అయ్యి ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయి, వేరే వాళ్ళు ట్రిగ్గర్ చేయాలని చూసినా ట్రిగ్గర్ అవ్వకుండా నీ పాయింట్ని కరెక్ట్గా పెడతావు, పెట్టు విత్ లో టోన్. సో స్లోగా నువ్వు ఫోకస్ చేసి ఆడితే ఇంకా గేమ్స్ అన్ని గెలుస్తావు. సో నువ్వు ఫోకస్ చేయి, నీలో ఆ టాలెంట్ ఉంది అని చెప్తారు అనమాట. అంటే టాస్క్లు కానీ, గేమ్స్ అంటే టాస్క్లు, ఆ టాస్క్లు ఫోకస్ చేస్తే గెలుస్తావు కాబట్టి కొంచెం ఫోకస్ చేయి, ఫోకస్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ అని చెప్తారు. నెక్స్ట్ టేస్టీ తేజ అవినాష్ బాబు ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనిపిస్తుంది, అక్కడేమో కిచెన్ టైమర్ లేదు. సో వాళ్ళు ఏంటంటే ప్లాన్ వేస్తారు, గెస్ట్ వచ్చాడు కాబట్టి గెస్ట్ కోసం ఫ్రీగా ఆన్ చేస్తారనమాట. సో అందుకోసం వెళ్ళి అక్కడ ప్రయాణం అడుగుతారు, ఈడేమో వద్దా అంటారు, ఫ్రైడ్ రైస్ చేసుకోవాలండి, ఈడేం మెగా చీప్ అయ్యి అర్థం సరే కొంచెం టీ అనగానే వెళ్ళది. ఇదే నేను చెప్పిన కామెడీ అనమాట. నాకైతే మొత్తం బాగా నవ్వు వచ్చింది లైవ్లో కూడా. బిగ్ బాస్ శ్రీపాద్ ఉన్నాడు కదా, శ్రీపాద్ ప్రేరణ వాళ్ళ హస్బెండ్, సో ఆయన టీ తాగుతాడంట, గెస్ట్ బాగోదు కదా ఆన్ చేయండి, ఆయన ఆన్ చేయండి బిగ్ బాస్ బాగోదు అని చెప్పి ఆన్ చేసుకొని వాళ్ళు టీ పెట్టడం ఏమో కానీ పక్కన టీ పెడతారులేండి, వీళ్ళు మాత్రం ఫ్రైడ్ రైస్ వేసుకొని తింటారు. నెక్స్ట్ శ్రీపాద్ వీళ్ళందరూ లోపలికి వస్తారనమాట. టేస్ట్ తేజ పలకరిస్తూ అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఫ్యామిలీ కూడా లోపలికి రావాలి అని చెప్తూ ఉంటారనమాట. ఏంటన్నా నేను మీ భుజం దాకే వచ్చాను అంటే, అంత హైట్ అంటే 6'1" అంత చెప్తారు ఆయన. సో రోహిణి అంటది ప్రేరణ ఎలా ఆడుతుంది అంటే, శ్రీపాద్ చాలా బాగా ఆడుతుంది అంటే, టేస్ట్ తేజ ఆవిడకి కూడా తెలియదేమో అంత బాగా ఆడుతుంది అంటే శ్రీపాద్, కానీ నాకు తెలుసు ఎందుకంటే 7 సంవత్సరాలు నాతో ఆడుకుంది కదా అనగానే అది జోక్ మాత్రం బాగా పెళ్ళింది అనమాట. ఆయన కొద్దిగా కూల్గా అందరితో కలిసిపోయి మంచిగా ఉన్నారు. దాని తర్వాత ఇంకేం పెద్ద చూపించలేదు. సో ఇంకా ఏమైనా ఇచ్చారంటే ఇన్పుట్స్, అంతకుమించి లైవ్లో కూడా ఎలాంటి కొద్దిగా కొంచెం అటు ఇటుకి ఇలాంటి ఇన్పుట్స్ ఉంటాయి. టాస్క్ టైం పెట్టారు, సో బెలూన్స్ మధ్యలో పగలగొట్టుకోవాలి. దీనికి మధ్యవర్తి ఎవరంటే టేస్ట్ చేయాలన్నమాట, వారి మధ్యలో బెలూన్స్ పెట్టి బాధించారా, నాకెందుకు బిగ్ బాస్ ఇది అని చెప్పి ఆయన. సో వాళ్ళు గెలిచారు, 21 బెలూన్స్ పగలగొడితే ఆయనలో ఓపెన్ చేస్తే 3 hours కిచెన్ టైం యాడ్ అయిందనమాట. శ్రీపాద్ చెప్పింది గుర్తుంది కదా అంటే, గుర్తుండడం ఇంపార్టెంట్ కాదు, ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్ అంటే ఓకే అంటారు, కుమ్మేయాలి అని చెప్పి. సో అగ్రెషన్ తగ్గించుకోవాలి, అవన్నీ ట్రిగ్గర్ అవ్వకుండా ఉండాలి, అన్ని పాయింట్లు చెప్పిద్దాం మళ్ళీ అక్కడ. దాని తర్వాత ఒక లోకం మీద సాంగ్ వేస్తే వాళ్ళ డాన్స్ వాళ్ళు చేసుకుంటారు. ఎవరికి పేర్లు కట్టారు, ఏం జంటలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. టేస్ట్ తేజ రోహిణి, విష్ణుప్రియ అరే రెండరే ఎవరైనా అంటే ఎవరు రారనమాట లైవ్లో. సో ఎవరు రాకపోతే ఆవిడ విష్ణుప్రియ, దాని తర్వాత విష్ణుప్రియ నబీలు, మళ్ళీ యష్మిను పృథ్వీ. సో ఎవరికి వాళ్ళు ఆ పాటలకి డాన్సులు చేసుకుంటున్నారు. బిగ్ బాస్ ఫ్రీజ్ అన్నప్పుడు విష్ణుప్రియ యష్మి ఒక యాంగిల్ అలా ఉండిపోయారు అనమాట. రోహిణి రే మీరు ఇద్దరు ఏం చేసుకుంటున్నారా అని చెప్పి ఆవిడ అడుగుతుంది. సో బాయ్ ట్రోఫీతో రావాలి, అక్కడ ఫ్రీజ్ అయిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు డ్రామా అటు ఇటు. సో అయ్యే ఇన్పుట్స్, కానీ ఒక లవ్ ఇన్ ద ఎయిర్ మూమెంట్ అనమాట. హౌస్ మొత్తం వాళ్ళకి జరిగింది, చూసే వాళ్ళకి కూడా కన్నులు పండగగా అనిపించింది ఆ మూమెంట్ అంతా. నెక్స్ట్ అవినాష్, టేస్ట్ తేజ, రోహిణి ఇక్కడ ఖుషీది కామెడీ స్కిట్ చేశారనమాట. అవి బ్యాటరీ క్యాండిల్స్, ఎలక్ట్రికల్ క్యాండిల్స్. సో ఆయన ఏదో అమ్ముకుంటున్నట్టు వీళ్ళందరూ వచ్చి ఆపుతుంటే ఎరా ముందే ఉన్న ఆపచ్చు కదా అని ఇక్కడ అమ్ముకుంటున్నా అని చెప్పి నాకు అంత లైవ్లో కూడా పెద్ద పేలలేదు ఇది. టేస్ట్ తేజ మొత్తానికి తర్వాత సక్సెస్ఫుల్గా ఫ్యామిలీగా అయిపోయింది. అట్లీస్ట్ వీకెండ్లో అయినా సరే మా అమ్మ నాన్న స్టేజ్ మీదకి తీసుకురండి, ఎటు ఇంట్లోకి అయితే రాలేదు, దానివల్లనే కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 9 మంది ఫ్యామిలీస్ ఏంటంటే వాళ్ళందరినీ చూసి వాళ్ళ నుంచి ఇన్పుట్స్, మేజర్గా ఏంటంటే ఇన్పుట్స్ వచ్చినాయి,
పాజిటివ్ ఎనర్జీ వచ్చింది, గేమ్ రీస్టార్ట్ అయింది, మరి నా పెయింటి నాకు అన్యాయమే కదా అన్న విధంగా ఆయన తన బాధని వ్యక్తపరుస్తూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ దాని తర్వాత దోశలు వేస్తూ ఉంటుంది ప్రేరణ. నాకు అర్థమైంది చెప్తాను, నేను లైవ్లో చూడలేదు కానీ టేస్ట్ తేజ ఆల్రెడీ ఒక దోశ తిన్నాడు, మనిషికి ఒక ఎగ్ దోశ, డబుల్ ఎగ్ దోశలు మనిషికి ఒకటి అనుకుంటా. సో విష్ణుప్రియ తిననుంది, సో విష్ణుప్రియ దోశ తేజ తీసుకుంటా అన్నాడు. ఈవిడ ఆయనకి దోశ చేసి ఇచ్చేసింది, నెక్స్ట్ ఒక దోశ వేసి ఇచ్చేసింది. నెక్స్ట్ ఆవిడ నిఖిల్కి ఇస్తానంటుంది. నిఖిల్ ఏం వద్దు, వాడు రెండు అంటుంది కదా, వాడిని తిని ఒక్కసారి తిన్న తర్వాత నాకు ఎద్దు కానీ అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. లేదు లేదు నువ్వేరా అంటది. ఎందుకు? దాని తర్వాత అవినాష్ తేజకి ఎక్స్ట్రా దోశ వేస్తాను, నీకు కూడా వేస్తానంటే నాకేం ఎక్స్ట్రా దోశ వద్దు, యష్మి దోశ ఉంది కదా అది నాకేయి అంటారు. సో వాళ్ళకి ఎవరో వేరే వాళ్ళు సాక్రిఫైస్ చేసింది, మనకేంటి ప్రాబ్లం? నువ్వు ఎన్ని దోశలు వేయాలి? 9 మంది 10 మంది ఉన్నారు, 10 దోశలు వేయాలి, అదే కదా మన బాధ్యత. ఇందులో ఎక్స్ట్రా ఏం లేదు కదా, వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటున్నారు. సాక్రిఫైస్ చేసుకున్నాడు మనకేంటి బాధ? అది ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాలి? దాని గురించి ఎందుకు గొడవ పడాలి? అసలు ఆ డ్రాగ్ ఎందుకు చేసుకోవాలి? దాన్ని ఎవరైనా ఎందుకు హర్ట్ చేయాలి? సో మళ్ళీ అక్కడ వాడు కిచెన్ టీం అయ్యుండి అలా చేస్తున్నాడంటే నిన్నే చెప్పెళ్ళారు అలా ఆయన వెంటనే విత్ ఇన్ అవర్స్. నాకైతే మాత్రం నచ్చల, టీవీ ఫ్రెండ్ చెప్పాలంటే. అంత అవసరం లేదు అసలు, అంత డ్రాగ్ చేసుకుని అంత దాన్ని అంత ఇచ్చేసుకుని అక్కడ ఏముంది, ఏమి లేని దానికి. టేస్ట్ చేసే కొంచెం బాధపడతాడు. విష్ణుప్రియ చెప్పుకుంటాడు కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, అందరు తినాకే తినాలి కదా అంటే విష్ణుప్రియ అదేంటి అని ఆశ్చర్యపోయింది అనమాట. సో నాది అయిపోయింది, నాది మొదటిది అయిపోయింది అంటే నిఖిల్ నాకు 2 దోశలు, ఆయనకు 2 దోశలు కావాలంట, ఆయనకు ఒకేసారి కావాలి అన్నాడు. సో నువ్వు సగంలో ఉన్నావు కదా, నువ్వు కంప్లీట్ చేసే అంటే మాత్రం లేదు తను వద్దంటే విష్ణుప్రియ తను వదిలేయాలి కదా, తను ఎందుకు అలాగ అంటుంది, మైక్రో మేనేజ్మెంట్ ఎందుకు అని చెప్పి ఆ వర్డ్ వచ్చింది మళ్ళీ. మైక్రో మేనేజ్మెంట్ అంతే, నేను సమ్మతించాను కదా, సో ఆ నింద వేయరాదు అని చెప్పి ఇవి తెలుగు కొంచెం వెరైటీగా ఉంటుంది. సో నేను అగ్రీ చేసిన తర్వాత ఇంకా ఎందుకు బ్లేమ్ చేయటం అని అనమాట. నేను ఇంతకుముందు దోశలు వేసినప్పుడు 12 మందికి దోశలు వేసిన తర్వాత 2 దోశలు వేసిన నేను లాస్ట్కి తిన్నాను అంటే విష్ణుప్రియ ఎంపతి ఉండాలి అని చెప్పి కదా. అసలు మనకెందుకు కొన్ని ఎక్స్ట్రా దోశలు అంటే నేను అనుకునేవాడిని, ఓకే ఎక్స్ట్రా దోశ తింటున్నాడు తేజ అంటే అందరికి వచ్చిన తర్వాత పిండి మిగిలితే నీకు వేస్తాను అంటే అర్థం చేసుకోవచ్చు. విష్ణుప్రియ దోశే కదా. ఒకవేళ నేను పాయింట్ మిస్ అయితే ఇక్కడ మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రేరణ బిగ్ బాస్తో మాట్లాడుతున్నారన్నమాట. బిగ్ బాస్ మీరు ఏం పెట్టినా సరే గేమ్ చీప్ టాస్క్ది 100% ఇస్తాను ఆబ్వియస్లీ. సో చీప్ అది వస్తే ఓకే, బట్ లేకపోతే మాత్రం నీ కిచెన్ నుంచి దూరంగా వెళ్ళిపోతా, ఎందుకంటే కిచెన్లో ఫైర్ ఉందని భయం లేదు, ఈ హౌస్ మేట్స్లో ఫైర్ ఎక్కువ ఉంది, సో నాకు వద్దు, సో ఇది కొంచెం స్ట్రిక్ట్గా డేంజర్ అని చెప్పి. నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నా, నాకు చాలా మెసేజ్లు వచ్చాయి అనమాట. ఏంటి అంటే దానికి సారాంశం ఏంటి అంటే ప్రేరణ బిగ్ బాస్ని మళ్ళీ మెగా చీఫ్ అవ్వాలని అడిగింది, కోరింది అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ ఏమో ఎందుకన్నా ఇదే అని చెప్పి వాళ్ళు, కొంతమంది ఆపోజిట్గా ఉండేవాళ్ళేమో అని ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు ఒక వికటాటహాసమా అంటే ఎక్కిరిచ్చినట్టు, ఏంది ఇది అన్న ఎక్కిరిచ్చినట్టు అనమాట. నేనేమంటానంటే లీగ్స్ మనకి పలానా కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు, పలానా కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు, వీళ్ళు చీఫ్ అయ్యారు, వీళ్ళు చీఫ్ కంటెంటర్స్ అయ్యారు, ఇవన్నీ ఓకే. కానీ అక్కడ జరిగిన కంటెంట్ మనం అంటే ఎవరో చూసి నాకు ఇలా అనిపించిందని చెప్తే ఒక రకంగా ఉంటుంది, కానీ విని ఇలా జరిగిందంటే అని విని చెప్పి దానివల్ల అది చెప్పడం వల్ల ఆడియన్స్ ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ రాంగ్ అన్నదేమో నా పాయింట్, నా పర్సనల్ వ్యూ అనమాట. సో మనం జరిగిన తర్వాత చూసుకుని చెప్తే ఒక అర్థం. ఇప్పుడు ఎక్కడ అడిగింది నేను చీఫ్ చేయండి, నన్ను చీఫ్ చేయండి అని అడగలేదు కదా అమ్మాయి ఏం చెప్పాలనుకుంటుంది, ఒకవేళ నేను చీఫ్ అయితే ఓకే బాధ్యతను తీసుకుంటాను, కానీ అదర్వైజ్ నేను అసలు కిచెన్ టీంలో ఉండాలనుకోవట్లేదు. పాయింట్ ఏంటంటే నేను కిచెన్ టీంలో ఉండాలనుకోవట్లేదు, నేను కిచెన్ టీం నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఇది నాకు డేంజర్గా కనిపిస్తుంది అన్నది. నేను కిచెన్ నుంచి దూరంగా వెళ్ళిపోతానని ముందే చెప్తే ఏంటంటే మరి చీఫ్ ఒకవేళ వాళ్ళు ఎలా అనుకుంటారు, మళ్ళీ ఇవి చీఫ్ అయితే ఇవి చేయదని చెప్పి అంటే వాళ్ళు కన్సిడర్ చేస్తారేమో. చీఫ్ అయినా ఓకే, చీఫ్ అవ్వకపోతే మాత్రం వెళ్ళిపోతాను అన్నది అక్కడ మీనింగ్. దాన్ని ఇప్పుడు ఈ 1 రోజులో 2 రోజుల్లో దాన్ని ఇప్పుడు రాంగ్గా కన్వే అయినట్టే కదా, అది రాంగ్ వే ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆడియన్స్ కదా. ఒకవేళ నేను చూసి నాకు అలా అనిపించింది అని చెప్తే స్టిల్ నేను అగ్రీ చేస్తాను. నేను చూసిన తర్వాత ఆవిడ కావాలని మళ్ళీ చీఫ్ అవ్వాలని బిగ్ బాస్ అడుగుతుంది అని చెప్పారనుకోండి, ఓకే అలా అర్థమైందేమో అని అనుకోవచ్చు. ఏంటో కొన్ని చూసినప్పుడు అదేందో కావాలని ఒక పద్ధతిగా బిల్డ్ చేస్తానట్టు అనిపిస్తూ ఉంటుంది. నబీల్ ఇంకో సైడ్ అనమాట. నబీల్ కూడా ఇలాంటిదే చెప్పాడు. మరి యాక్చువల్గా నబీల్ మీద రావాలి, ఇంకోసారి మెగా చీఫ్ అవ్వాలనుకుంటున్నాడు నబీల్ అని చెప్పి. అలా రాలా, కొంతమంది మాత్రమే వస్తూ ఉంది. నబీల్ కోసం కూడా నేను పాయింట్ చెప్తాను, నబీల్కి కూడా ఈ వారం కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇంట్లో ఏమో తెలియదు కానీ బయట నబీల్ ఏం చేసినా కొంచెం నెగిటివ్గా వెళ్తుందేమో అని నా 6th సెన్స్ కొడతా ఉంది. కొన్ని స్ట్రాటజీస్ నాకు అలా అనిపిస్తుంది. కుదిరితే నేను దీని గురించి సపరేట్గా వీడియో చేసి మాట్లాడతాను. నబీల్ ఏంటంటే మెగా చీఫ్ అవ్వాలి ఇంకోసారి, అంటే 2 సార్లు అయితే హవా ఉంటుందని, అంటే పూరా హై ఉంటుందని చెప్పి అనమాట. నెక్స్ట్ రోహిణి వాళ్ళు మ్యాచింగ్ చేశారు వీళ్ళు అని చెప్పి, అంటే పృథ్వీ ఉన్ను విష్ణుప్రియ మ్యాచింగ్ అంటే ఇది హౌస్లో వైబ్ ఉంటుంది కదా, టేస్ట్ వైబ్ ఉంటుంది. కాకపోతే బయటికి వెళ్ళాక కూడా కంటిన్యూ అయితే జెన్యున్గా ఉంటుంది వాళ్ళకు కూడా అని చెప్తారు. చాలామంది
ఇలా రీల్స్ వస్తాం, నబీల్ ఇలా వెనక మాట్లాడాడు, లేదంటే పలానా యష్మి ఇలా వెనక మాట్లాడిందని. వీళ్ళు కూడా ఇది వెనక మాట్లాడినట్టే, వాళ్ళు వెనక మాట్లాడింది ఇది కూడా వెనక మాట్లాడినట్టే. ఇవి రావు రీల్స్ కింద. ఎందుకు ఓన్లీ ఫ్యూ పీపుల్ని టార్గెట్ చేస్తా? ఆడియన్స్, జెన్యున్ ఆడియన్స్ ఎవరు, రియల్ ఆడియన్స్ అనేది అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఇది కూడా మాట్లాడుకున్నట్టే కదా, వాళ్ళ గురించి క్రిటిసైజ్ చేసినట్టే కదా. బయటికి వెళ్ళాక కూడా ఇలాంటిది ఉంటే జెన్యున్ అని అంటే లోపల లేదు అలా ఆ విధంగా వాళ్ళ మీద ఒక వేస్తున్నట్టే కదా పాయింట్. ఇలాంటివి ఆలోచించుకోండి అని చెప్తా ఉంటాను నేను. నెక్స్ట్ రోహిణి బెలూను గౌతమ్ అంటే, గౌతమ్ నాకు బెలూన్ ఇచ్చే అంత దమ్ము లేదండి, అంత అంటే నీకు దమ్ము లేదంటే అంత దమ్ము లేదండి అని చెప్తా ఉంటాడు. నెక్స్ట్ బిగ్ బాస్ రోహిణిని నిన్నటి నుంచి మీరు ఆ బెలూన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, సో మీకోసం హార్ట్ సింబల్ పట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి మీకోసం తేజ కోసం ఒక సాంగ్ ప్లే చేస్తాము అని చెప్తారు. ఇది లైవ్లో అయ్యా. సో ఇద్దరు కలిసి కొంచెం డ్యాన్స్ చేసి అడావుట్ చేశారనమాట. ఇక్కడ ఈ పాటకి రోహిణి టేస్టీ తేజ ఒక సైడ్ సాంగ్ డ్యాన్స్ చేస్తుంటే యష్మి నిఖిల్ నిన్నే కదా మీ మమ్మీ నీకేం చెప్పారు, యష్మి నీ కంట్రోల్ మాడి అన్నారు కదా, ఏదో ఎందుకు మాడట్లేదు, మళ్ళీ నువ్వు అమ్మాయితో డ్యాన్స్ చేసావు. దాని తర్వాత ప్రేరణతో కూడా డ్యాన్స్ చేశారులేండి, పృథ్వీ విష్ణుప్రియ. సో వాళ్ళ ఒక సైడ్ వాళ్ళ డ్యాన్స్ వాళ్ళది. నెక్స్ట్ దాని తర్వాత స్పాన్సర్ టాస్క్ జరిగింది, సింపుల్ టాస్క్, అది పజిల్ లాగా అరేంజ్ చేయాలి. సో అవినాష్ది నిఖిల్ది టీము వాళ్ళది కొంచెం ఈజీగా ఉంది, వేరాస్ అమ్మాయి పేరేంటి రోహిణి ప్లస్ పృథ్వీది కొంచెం కష్టంగా ఉంది. వాళ్ళు ఏదో రాక్ పేపర్ సెజర్ వేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఎన్ని ఆకులు ఉన్నాయి, ఆకులు ఎడిదిప్తే ఎటువంటిది ఎలా తెలిసింది. కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఎవరు పెట్టారో కానీ రాంగ్ పెట్టారేమో అనిపించింది. ఇప్పుడు ఆకులను టైల్స్ ఎలా కొనుక్కుంటాం అంటే, టైల్స్ తీసుకున్న తర్వాత మనకి ఒక ప్యాకెట్లో వచ్చినప్పుడు ఇంట్లో పేర్చేటప్పుడు కొంచెం ఆ పనులు అటు ఇటు చేసి పేర్చారంటే రాదు కదా, ఆ స్ట్రక్చర్ అన్నది రాదు కదా, అప్పుడు కొంచెం గట్టిగానే దెబ్బ తగిలిద్దిగా మనకు కూడా. ఏమోలేండి మనకి ఎందుకు. ఓ స్పాన్సర్ టాస్క్ అయింది, నిఖిల్ అవినాష్ ఈ టాస్క్ గెలిచారనమాట. 25,000 అంత గిఫ్ట్ వాచ్ వచ్చింది. దాని తర్వాత చీఫ్ టాస్క్ జరిగింది. సో తేజ తప్ప మిగతా వాళ్ళందరూ కంటెండర్స్, సింపుల్. సో ఇక్కడ చీఫ్ అని పెట్టారు, ప్రతి ఒక్కరికి పోల్ కట్టి జెండా కర్రలో ఓడిపెట్టి ఆ జెండాని కింద దించాలి. ఈ లోపల తాళ్ళన్నిటికీ ముళ్ళేసి ఉంటాయి, అన్ని ముడులు ఇప్పాలి, కింద నుంచి పైదాకా తాడుకున్న అన్ని ముడులు ఇప్పాలి. ఇప్పిన తర్వాత ఆ బ్యాగ్లో నుంచి చీఫ్ అని చెప్పి ఉంటాయి, అవి తీసి అక్కడ ఉన్న వెలుకరోకి, ఆ జెండాలు తీసి అక్కడ ఉన్న వెలుకరోకి అంటించాలి. టాస్క్ చెప్పటం చాలా సింపుల్గా అనిపించింది, చూసినప్పుడు కూడా చాలా సింపుల్గా అనిపించింది, కానీ ఏళ్ళకి దోల తీరిపోద్ది. ఎందుకంటే నా ఇయర్ ఫోన్స్ చిక్కు పడితేనే తీయటానికి నాకు సిరాక్గా ఉంటుంది, కొన్నిసార్లు వదిలేస్తూ ఉంటాను కూడా. అలాంటిది అంత పెద్ద తాళ్ళు, టఫ్ ముడులు. సో ఒకవేళ అక్కడ ఏమైనా ఈజీగా ఉన్నది వాళ్ళు ఏమైనా ఎంచుకున్నారంటే అలా కూడా లేదు, ర్యాండమ్గా నుంచున్నారు. ఓకే కదా, ఇన్ఫాక్ట్ అక్కడ ఫైట్ అయిద్దేమో అనుకున్నా. తేజ అక్కడ ఏంటంటే ఏ జెండా దగ్గర ఎవరు నుంచోవాలన్నది తేజ డిసైడ్ చేయాలని ఉంది. మెగా చీఫ్ ఇది చాలా క్లోజ్గా జరిగిద్ది గేమ్. ఆ బోర్డు దగ్గరగా ఉండాలంటే ఇట్లా ఒక అడుగులో పెట్టేయచ్చు. ఎవరికి పృథ్వీకి వీళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉన్నట్టు, స్టార్టింగ్లో ఉన్నారు పృథ్వీకి గౌతమ్కి వీళ్ళకి స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి అడ్వాంటేజ్ ఉన్నట్టు, దూరంగా ఉన్న నబీలు అవినాష్ వీళ్ళకి డిసడ్వాంటేజ్ ఉన్నట్టు. కానీ ఎవరు ఏం గొడవ చేయలే. ఆయన ఏమో సింపుల్గా తేజ అడిగాడు అనమాట, మీరు ఎక్కడ నుంచినా మీకు అక్కడ ఓకేనా, ఒక్కళ్ళకి ఓకే కాకపోయినా మారుస్తా అన్నాడు సంచాలక్. కరెక్ట్, ఒక్కళ్ళు ఓకే అంటే లేదు మా అందరికి ఓకే అన్నారు, ఆడారు. అవినాష్ అవినాష్ కన్నా ముందు యాక్చువల్గా మూమెంట్ అని కనిపించింది పృథ్వీ దాంట్లో లైవ్లో. పృథ్వీది వచ్చేసింది, అయిపోయింది. ఆహా అంటే మనకి లీక్స్ రాకుండా ఉంటే కనుక పృథ్వీ మెగా చీఫ్ అవుతున్నాడేమో అని నాకు అనిపించింది. ఈవెన్ తేజ కూడా అనిపించింది పృథ్వీ మెగా చీఫ్ అవుతున్నాడేమో అని. కానీ చిన్న ముళ్ళు ఉండిపోయి అవి రాలా ఆయనకి. ఆ ఏళ్ళు కానీ ఏవి కానీ అదృష్టం ఉన్న లెక్క ఉండాలి, కొంచెం టైట్గా ఉన్నాయి ఏంటని తెలియాలి. అందరూ ఈక్వల్గా ఉంటే కనుక రావడం కూడా ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ బిగ్ బాస్ కనుక నేమ్స్ కనుక పెట్టుంటే ఏ జెండా దాల్ది అంటే ఖచ్చితంగా నేను గట్టిగా వేసుకునేవాడిని ఇది మాత్రం. ఎందుకంటే మిగతాలు టైట్గా అవినాష్ కల్లా సింపుల్గా వచ్చేసిందని చెప్పి పెట్టలేదు గట్టి బతికిపోయారు. అంటే వాళ్ళు న్యాయంగా చేసినా కూడా నాకు అలా అనిపించేది. సో అవినాష్ సూపర్ డూపర్ ఆడాడు, తనకి ఎక్స్పీరియన్స్ ఉందంట ఆల్రెడీ. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల తీసాడని నేను అనుకోవట్లేదు, కానీ పక్కన ఎందుకంటే రోహిణి కూడా తీసింది. ఆ ఏదైతే ఉందో కోరిక, నేను ఉండాలి, నేను ఎలాగైనా చీఫ్ సంపాదించాలి అని, ఇదే అంటారు కమిట్మెంట్. లేదంటే ఇది లేదు కొంతమందికి అనుకుంటాం కదా, ఆతృత, ఆడాలన్న తపన, అలాంటివన్నీ అని చెప్పి. తపన అంటే అమ్మాయి కాదు, తపన అంటే తపనే. సో విష్ణుప్రియకి లేదని ఒక్కోసారి కొన్నిసార్లు కొంతమంది కోసం చెప్పుకుంటాం కదా, వాళ్ళకి ఆ జీల్ లేదు అని చెప్పి. అది ఉంది ఈయనకి, బాగా ఎక్కువ ఉంది. ఎలాగైనా ఉండాలి, నామినేషన్కి వెళ్తే ఏమైద్దో తెలియదు, ఉండొచ్చు పోవచ్చు. సో నామినేషన్స్కి వెళ్లకుండా ఉండాలంటే ఇలాంటి పవర్స్ మనకు కావాలి అన్నది ఉంది. అందుకనే అలా ఆడాడు అనమాట ఆయన. సో ఇలాంటి టాస్క్ కొంచెం పర్లా, కానీ మరీ మెగా చీఫ్ టాస్క్ మరి బిత్తిరికి చిన్న టాస్క్ అయిపోయిందేమో అని అనిపించింది నాకైతే. కానీ కష్టమైన టాస్కే. కొంచెం ఫిల్టర్ అవుట్ చేసి ఇలాంటివి ఒక 2-3 టాస్క్లు పెట్టి ఫస్ట్ 3 ఫస్ట్ 4 అన్నట్టు ఫిల్టర్ అవుట్ చేసి అలా అట్లీస్ట్ 2-3 టాస్క్ నేను పెట్టాల్సింది. మరి తూచిగా సింగిల్ దాంట్లో మెగా చీఫ్ అయిపోయిందంటే నాకు అది కొంచెం తీసుకోలేకపోయా. సో ఫస్ట్ అవినాష్ కంప్లీట్ చేశాడు వితిన్ సెకండ్స్. నెక్స్ట్ రోహిణి కంప్లీట్ చేసింది. థర్డ్ ప్లేస్లో నిఖిల్, ఫోర్త్ ప్లేస్లో పృథ్వీ, దాని తర్వాత ప్రేరణ, దాని తర్వాత విష్ణుప్రియ, దాని తర్వాత నబీలు, దాని తర్వాత యష్మి, గౌతమ్ వీళ్ళు వచ్చారు. యష్మిది కానీ కంప్లీట్ అవ్వకుండా వచ్చింది అమ్మాయిది లైవ్లో తెలుస్తుంది అనమాట, ముళ్ళు వేసే ఉన్నాయి. ఇంకా వీళ్ళు కూడా మాట్లాడకుండా ఉంటారు. సో లాస్ట్కి వీళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళు ఇద్దరు మిగిలినట్టు
మిగతా వాళ్ళందరూ ముందుకు వెళ్ళారు. బట్ నలుగురు ఫస్ట్ ఎవరైతే నలుగురు వచ్చారో వాళ్ళు బాగా చేసినట్టు. ఇది తేజ కూడా అనుకుంటాడు, పృథ్వీ అయిపోయిందేమో అనుకున్నాను, తీరా చూస్తే నువ్వు వచ్చి నీ తర్వాత ఆవిడ వచ్చింది, నేను అసలు షాక్ అయ్యా, మీరిద్దరే ఎప్పటికి రావాలే, ఆయన అక్కడ ఆడుకుంటా ఉంటాడు అనుకున్నామని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చిన్న డిస్కషన్ జరిగింది. అదేంటంటే జెండా అన్ని ఒక యాంగిల్లో ఉంటే అవినాష్ పెట్టింది ఇటు ఉంటుంది, దానికి ఫస్ట్ కన్సర్న్ రైస్ చేస్తాడు నిఖిల్, తర్వాత ఊరుకుంటాడు. ప్రేరణ రైస్ చేసింది కొంచెం ఇదిగానే, ఇది మరి ఇలా ఉంది కదా అని చెప్పి, అంటే కన్సిడర్ చేస్తే నువ్వు నెక్స్ట్ రోహిణి అవుతుంది అన్న విధంగా ఆవిడ చెప్పిద్ది అనమాట. సో చెప్పినా లేదు లేదు అంటారు. అది నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ అసలు పాయింటే కాదు, ఏదో ఇంకా అటు ఇటు ఉందని అనుకోవడం తప్పితే హెచ్గానే ఉంది కదా, ఒకవేళ ఇంకో లెటర్ తిప్పి పెట్టుంటే అని చెప్తారు. ప్రేరణ తన లాగి చెప్పింది కానీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు అది. లోపల పృథ్వీ కూడా అంటాడు, ఐఎమ్ మెగా చీఫ్ దాంట్లో మాకు చెప్పారు నీట్గా స్పేసెస్ వదలమని, ఇక్కడ అలా ఏం చెప్పలేదు, అలా ఉంటే చాలని చెప్పారు అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. సో టేస్ట్ విన్నర్ అవినాష్ అంటే బిగ్ బాస్ అవినాష్ని అభినందించారు. మళ్ళీ ఆయనకి బ్యాండ్ వచ్చింది. సో ఆయనకి నెక్స్ట్ లేడీ లెక్క అని చెప్పి వీళ్ళంటారు వాళ్ళ వైఫ్ రావడం వల్ల. నెక్స్ట్ ఆయన ఫోటో వెళ్ళింది అక్కడికి. నెక్స్ట్ టేస్ట్ దీని తర్వాత ఏడుస్తూ ఉంటాడు. సో అక్కడ అవినాష్ కొంచెం బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తారనమాట. అవినాష్ గౌతమ్ అక్కడే ఉంటారు. బిగ్ బాస్ లైఫ్లో వీడిది పెద్ద కోరిక అది, వాళ్ళ అమ్మ రావాలని చెప్పి, సో అమ్మ వచ్చేలా ట్రై చేయండి అని చెప్పి, కన్నతల్లి కోరికని కొడుకు కోరికని తీర్చిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అని చెప్పి, రోజు ఏడుస్తున్నాడు అని చెప్పి, నిద్ర కూడా సరిగ్గా పోవట్లేదని చెప్తారనమాట. ఇంక ఏడుస్తూనే ఉంటాడు. రమ్మంటే చాలాసేపు రాడు, అక్కడే కూర్చొని ఉంటాడు. ఇక నాకు ఒకళ్ళు చెప్పారు, అన్న తేజకి తెలుసు పక్కన ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు అందుకనే ఉన్నారు అని చెప్పి మెసేజ్ చేసి, నేను అనుకుంటున్నా ఫోన్ రోజు ఉంటుంది అక్కడ, ఆ రోజు నుంచి రోజు ఉంటుంది. మేబీ ఈ టాస్క్ని గమనించలేదు కానీ నిన్న ఫ్యామిలీ వచ్చినప్పుడు, యష్మివాల్ ఫ్యామిలీ ఎవరు వచ్చినప్పుడు అక్కడ ఉంది ఫోను, ఆ కార్నర్లోనే ఉంటుంది, దాన్ని ఏం తీయలేదు వాళ్ళు, ముందు నుంచే ప్లాన్డ్గా పెట్టుండొచ్చు దాన్ని అక్కడ. తర్వాత రోజు ఉదయం టేస్ట్ తేజ మళ్ళీ తీసుకెళ్ళకపోతున్నాను బిగ్ బాస్ అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు అనమాట. అందరూ వచ్చారు, అందరు పేరెంట్స్ వచ్చారు, ఏంటిది అని చెప్పి. అక్కడేలేండి తర్వాత రోజు ఉదయం కదా, అక్కడే అలా ఏడుస్తూ ఉన్నాడు. సో ప్రేరణ ఏం చెప్తే నువ్వు నేను ఏం చెప్పినా తప్పుగా అర్థం చేసుకుంటున్నాను, వీళ్ళిద్దరికి ఏమైందో తెలియలేదు, చూడలేదు నేను, ఏం చెప్తున్నా తప్పుగా అర్థం చేసుకుంటున్నా అంటే, స్టేజ్ మీదకి వచ్చే అంత ఊపు రాదు, స్టేజ్ మీదకి వస్తే అంత ఊపు రాదు అని చెప్తారనమాట. నేను స్టేజ్ మీదకి అన్నానా, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నానా, లేక బాధపడకన్నానా? సో మేబీ ఆయన ఏడుస్తూ ఉంటే వస్తారులే నువ్వు అలా వద్దు అని చెప్పి, అలా ఏడకు, ఓ స్టేజ్ మీదకైనా మినిమం వస్తారు అని చెప్పి అది చెప్పడం ఏదో జరిగి ఉంటుంది. ఆయన దాన్ని అర్థం చేసుకునే విధానం, ఆయన ఇప్పుడు చెప్పే విధానం ఒకటి ఉండొచ్చు, ఆవిడ ఆయన అర్థం చేసుకునే విధానం ఒకటి ఉండొచ్చు, మనం చూడలేదు, అది చూపించుంటే బాగుండేది. ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ ట్రామా అని చెప్తాను అనమాట. నేనేమీ అనలేదు, చెప్పిన దానికి నేను ఆన్సర్ చెప్పాను, నాకు హోప్ ఉంది, హోప్ లేదని చెప్పి నేను అనలేదు. టేస్ట్ చేసి అంటాడు, హోప్ లేదు అనలేదంటే, ప్రేరణ నేను కన్సోల్ చేయడానికి హోప్ ఇస్తున్నాను, నేను కూడా అదే చేస్తున్నా, నీకు హోప్ ఉంది కదా, నేను కూడా కన్సోల్ చేయడానికి హోప్ ఇస్తున్నాను, బాధ చెప్పుకోవద్దు అనలేదు నిన్నేమి ఎప్పుడు ఎవరైనా నేనెవరు చెప్పుకోవద్దు అన్నట్టు అంటే, సరే ఇప్పుడు ఆపుతావా అని అట్లీస్ట్ అంటాడు. ఎందుకంటే సో సైలెంట్గా వెళ్ళిపోయింది. సో అక్కడ ఏమైందంటే, నేను అనుకోవటం అయితే మాత్రం ఆయన బాధపడతా ఉంటే ఎందుకు వస్తారు, హోప్ ఉంది నీకు తెలుసు అన్నట్టు చెప్పడం ఏదో జరిగి ఉంటుంది, ఆయన బాధపడి ఉంటాడు, లేదంటే స్టేజ్ మీదకి వచ్చిద్దే కంగారు పడక అని చెప్పుంటారు. సో ఆయన ఇది తీసుకోలేకపోయి ఉండొచ్చు, వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటారు కదా. అలాంటి టైంలో ఓకే ఊరికరా వస్తారులేరా అని చెప్పడం తప్పితే అంతమించి ఏం చెప్పలేం. నెక్స్ట్ ప్రేరణ అండ్ నబీలు వాళ్ళు మాట్లాడుకుంటారు. తేజ అండ్ అవినాష్ చాలా టైట్ బాండ్ ఉంది వాళ్ళకి, ఒకరికొకరు అడగకుండానే అన్ని నుంచుంటారు, తోడు నుంచుంటారు, అంటే స్టాండ్ తీసుకుంటారు అన్న విధంగా. సో తేజ చేసిన ఎగ్గిది ఏదైతే ఉందో రెడీగా ఉన్నారు డిఫెండ్ చేయడానికి వాళ్ళు అని చెప్పి, సో అక్కడ గొడవ దగ్గర రెడీగా ఉన్నారు, ఆ మార్నింగ్ కిచెన్ దగ్గర ఎక్కడ రెడీగా ఉన్నారని చెప్తే, నబీల్ ఏంటంటే నేను నోటీస్ చేశాను, ఏదైనా అవ్వగానే ఇది రైటా రాంగా అని చెప్పి డిస్కస్ చేసుకొని ఏం చెప్పినా పాయింట్స్ పెట్టడానికి రెడీగా ఉంటారు. ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూ సేమ్ ఉంటుంది, ఒక అవినాష్ అటు ఇటు మాట్లాడతారు కానీ మిగతా వాళ్ళందరూ మిగతా ఇద్దరు మాత్రం ఇలాగే ఉంటారు. నాకు ఈ పాయింట్తో ఏంటంటే వీళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్న పాయింట్కి ప్రూవ్ చేసేలా ఇంకో పాయింట్ అనమాట. ఏంటంటే వీళ్ళు నామినేషన్స్ డిస్కస్ చేసుకోవాలి వీళ్ళలాగా, అంటే పాయింట్స్ పెట్టేసి అంటే నువ్వు తేజాన్ చేయి, నువ్వు రోహిణిని చేయి, నువ్వు అవినాష్ చేయి, అలా చేయలే. కానీ వీళ్ళు అలా డిస్కస్ చేసుకున్నారు, ఇప్పుడు నేను గుడ్డేసానండి నాది తప్పు సరేనా, కొన్ని తర్వాత ఆవిడ కూడా వేసింది కదా, ఆవిడ కూడా తప్పేగా అంటే అక్కడి నుంచి అవినాష్ ఆవిడ ఎలా తప్పైద్ది, నువ్వు వేయటం వల్ల వేసిందిగా అంటే ఒక ఆర్గ్యుమెంట్ ఎలా జరిగిద్ది, దానికి ఎక్కడి నుంచి ఏ పాయింట్స్ వస్తాయి, మనం ఏ పాయింట్ కౌంటర్గా పెట్టాలి అన్న దాన్ని వాళ్ళు ఒక డెమోలా చేసుకుంటున్నారు. అదే పాయింట్ అక్కడ నబీల్ ఉన్నాడు అనమాట ఆ టైంలో, ఆయన అదే చెప్తున్నాడు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు అన్ని పాయింట్స్. సో ఏకగ్రీవంగా అంటే అన్ని ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎటు నుంచి ఏ పాయింట్ వస్తుంది అని డిస్కస్ కానీ నాకు అదే గుర్తొచ్చింది. ఆ రోజు అదే జరిగిద్ది, నేను ఇలా పెడతాను నువ్వేమంటావు, నువ్వు ఇలా అంటావు, ఓకే దానికి ఇలా అంటాను, సో అని చెప్పి అలా డిస్కస్ చేసుకుంటారు. ఇది కూడా నామినేషన్ డిస్కషన్స్ అధ్యక్ష మరి. సో ఎవరైనా ఉంటే ఈ పాయింట్ కూడా నామినేషన్స్ డిస్కస్ చేసుకున్నట్టే, వాళ్ళకి నామినేషన్ ఎవరిని చేయాలని డిస్కస్ చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళు నామినేషన్లో ఈ పాయింట్ పెట్టినప్పుడు ఎదుటి నుంచి ఏ పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ కౌంటర్ ఏంటి, ఈ పాయింట్ కౌంటర్ ఏంటి అన్నది డిస్కస్ చేసుకున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే అన్నీ అయ్యే డిస్కషన్స్. సో ఇది కూడా గ్రూపే, నాకు అదే అనిపించింది కరెక్ట్గానే కదా అని చెప్పి.
మీకేమనిపించింది ఈ పాయింట్ మీద ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ వస్తుంది నాకు తెలిసి నబీలు బ్యాక్ టాకింగ్ అన్నట్టు వెనక మాట్లాడుతున్నాను అన్నట్టు వస్తుంది. నెక్స్ట్ ఫోన్ రింగ్ అయ్యిద్ది. రింగ్ అవ్వగానే టేస్ట్ తేజ్ అప్పుడే ఫుడ్ పెట్టుకుంటాడు. అమ్మ వెళ్ళి పరిగెట్టుకుని వెళ్తాడు. వాళ్ళ అమ్మ మాట్లాడిద్ది, రికార్డింగ్ కాల్ అనమాట. సో నేను లోపల రాలేకపోయానని చెప్పి నువ్వేం బాధపడకు, నేను ఏడుస్తుంటే చూడలేకపోతున్నాము, బాధపడకు, ఫైనల్ ట్రోఫీతో చూడాలనుకుంటున్నాము అని చెప్పి ఆ మాటలు చెప్తుంటే అమ్మ మాట్లాడమ్మా అని చెప్పి చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటాడు. ఈ లోపల ఇది అయ్యే లోపల వాళ్ళ అమ్మ ఎంటర్ అయ్యిద్ది. సో ఇంకా ఆనందంతో అందరూ బాగానే ఉంటారు. నిఖిల్ అందరికన్నా మోస్ట్ రిలాక్స్డ్ పర్సన్ అనిపించాడు నాకు. ఆయనకు గిల్ట్ ఉండిపోయింది. సో ఆ గిల్ట్ పోయిన దానికి అమ్మయ్య వచ్చేసారు బాబు అని చెప్పి ఇంకా వాళ్ళ మదర్ కూడా ఏడుస్తున్నారు. టేస్ట్ తేజ్ ఇంకా బిగ్ బాస్కి థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పారు. బిగ్ బాస్ తేజ గారు అమ్మ ఇంట్లోకి వచ్చిందే అని చెప్పి కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు అనమాట. వాళ్ళ మేము గేమ్స్ అన్ని బాగా ఆడుతున్నాం, ఎంత బాగా ఆడతాం అని చెప్పి మేము కూడా అనుకోలేదు. తేజ 4.0 4.0 అని చెప్పి పెట్టారనమాట. నువ్వు సాటిస్ఫైడ్ కదా అంటే అమ్మ నేను సాటిస్ఫైడ్ అని చెప్పారు. విష్ణుప్రియ అంటే ఈ టైం ఎంత అయిందంటే ఎన్ని చెప్పరమ్మా, అవన్నీ వాళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, వెళ్ళే ముందు చెప్తారు ఎన్ని రూల్స్, ఇంకా ఈ రూల్స్ మీరు టైం చెప్పకూడదు, మీరు బయట ఏం జరుగుతుందో చెప్పకూడదు, వేరే వాళ్ళ గురించి ఏం చెప్పకూడదు, ఇలాంటివే కొన్ని రూల్స్ చెప్పి పంపిస్తారు. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ ఏమేమి హింట్స్ ఇచ్చారంటే గేమ్స్ బాగా ఆడుతున్నావు, ఆల్మోస్ట్ నువ్వు టాప్ 5 వచ్చేస్తావు అని చెప్పారు. కానీ మళ్ళీ ఒకసారి ఆగారనమాట. ఎంత బాగా ఆడుతావు అని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఊర్లోంచి చాలా మంది ఫోన్ చేస్తున్నారు తేజ బాగా ఆడుతున్నాడు సో అని చెప్పి నాన్నకు ఫోన్ చేసి చెప్తున్నారు అని చెప్పి ఫినాలేలో ఉండాలని చెప్పి చెప్తున్నారు. అంటే తేజ ఫిక్స్ అయ్యాను, నేను లాస్ట్ టైంకి ఈసారికి ఏదో ఒక డిఫరెన్స్ చూపించాలి కదా, సో నా వల్ల అయినంత ఆడతానని చెప్పి. వాళ్ళ మమ్మీ పిల్లోస్ టాస్క్ ఒకటి మీకు గుర్తుందా, పిల్లోస్ తిప్పి చూపించేదంటే పడిపడి ఆడాడు, రగ్బీలాగా ఆడాడు అనుకున్నాము. సో అదొకటి, ఆ బస్తాల టాస్క్లు ఒకటి. ఆ 2 వీక్స్ అయిపోతే మాత్రం అసలు బయట ఇదైపోయింది. తేజ ఎక్కడ చూసినా కూడా అలా అయిపోయింది అనమాట. నువ్వు అసలు టాప్ 5లో గ్యారంటీ నాకు అనిపిస్తుంది అని చెప్పేసారు. ఇక టాప్ 5 నువ్వని చెప్పేశారు. మళ్ళీ ఎట్లా ఎఫర్ట్స్ పెడితే ఏంటి పెట్టి వెళ్ళాలి అని చెప్పి, ఇలా ఎఫర్ట్స్ పెట్టి వెళ్ళాలి అని చెప్పి. ఈజీనా తేజ టాప్ 5 కేక్ వాక్ అంటే కాదు, చాలా అంటే చాలా డిపెండ్ అయ్యి ఉన్నాయి. టాప్ 5 పెడతారా, టాప్ 6 పెడతారా? టాప్ 6 పెడితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, 5 పెడితే కొద్దిగా కష్టమే, మరీ ఈజీ కాదు. కేక్ వాక్ అయితే కాదు, ఇంకా చాలా కష్టపడాలి, బయట కూడా చాలా జరగాలి ఆయనకి ఇదిగా. సో ఏడవాక్ అని చెప్పారు. సో లాస్ట్ టైం దానికి చెప్తున్నాను అనమాట, చీర కొనుక్కున్నాము నువ్వు వస్తావని చెప్పి అనుకున్నావు, పోనీ నేను రాలేకపోయాను అని చెప్పి అయ్యో అని చెప్పి నువ్వు సరదాగా అన్నా, వాళ్ళ మమ్మీ డిసప్పాయింట్ అయింది సరదాగా అన్నా కూడా నాకు అది ఉండిపోయింది. నాకు ఎలా ఉందంటే ఈసారి నేను ఇంట్లోనే ఉన్నాను అయినా నువ్వు రాలేకపోతున్నావు అని చెప్పి నాకు ఆ బాధ వేసిందంటే వాళ్ళ అమ్మేమో సర్లే ఓకే నీకు ఆ బాధ వస్తుంది, మన రివ్యూ చెప్పుకున్న పాటు ఆ పాటలకు కానీ వేరే వాళ్ళ పేరెంట్స్ రావట్లేదు కానీ నీకు ఏడుపు వస్తుంది అని చెప్పి అదే పాయింట్ అనమాట. సో ఆ పాటలకి ఆ వేరే వాళ్ళ అమ్మోళ్ళు వస్తుంటే ఆ ఏడుపు అనేది నీకు వచ్చేసిద్ది, ఓకే ఇంకేడో మాకు అయ్యని చెప్పారనమాట. గేమ్స్ పరంగా బాగుంది, ఏంటి శాశక్తిలా కష్టపడి నువ్వు ఇంకా ఆడాలి, ఫినాలేలో చూడాలి, మేము అక్కడ కూర్చొని ఫినాలేలో చూడాలి నిన్ను, ఎక్కడో కాదు ఆ స్టేజ్ దగ్గర మేము కూడా ఉండాలి, అలాగే ఉంటుంది కదా. సో ఇప్పుడు నీ కోరిక నెరవేరింది, మేము ఇంట్లోకి రావాలని చెప్పి మేము ఫినాలేలో అక్కడ కూర్చోవాలని మా కోరికను నెరవేర్చు అని చెప్పారు. ఆశీర్వాదం చూద్దాం ఏమైంది ఏంటని చెప్పి. బయట అవినాష్ అడావిడి మెగా చీఫ్ ఇక్కడ ఏం కావాలి, కిచెన్ టైం కావాలా, హాఫ్ అన్ అవర్ కావాలి 1 అవర్ కావాలి, తీసుకో ఏం కావాలంటే అది తీసుకో అని చెప్పి దోశ వేయాలా, ప్రార్థన లెక్క కాదు మన మినిమం ఉంటుంది ఏంటి అని చెప్పి. ప్రార్థన తలకే ట్రిగ్గర్ అయ్యి ఉంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది కొద్దిగా. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ చికెన్ బంగాళదుంప తెచ్చినట్టున్నారు, సో అది లోపల పంపించారనమాట. కిచెన్ టైం వచ్చేవాడికి 1 hour 21 minutes నుంచి 3 hours, అంటే వాళ్ళ మమ్మీకి టాస్క్ ఏం ఆడిపించకుండానే 3 hours పెంచేశారు. ఇంకా ఆ టైంలో ఇంకెక్కడ అరేంజ్ చేస్తారు. టేస్టే చెప్తాడు, హౌస్లోకి వచ్చినా మీరు చాలా చికెన్ మటన్ తింటారు, ఇది బెస్ట్, నెంబర్ 1 మీరు తినండి అని చెప్పి అందరికి పెడతారనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ తేజ మీ అమ్మ ఇంట్లోకి వచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, అమ్మ తర్వాత ఏదైనా అని చెప్పి చాలా డైలాగులు చెప్పాడు, నాకు చాలా బాధేసింది. సో మీరు నాకు ఒక అవకాశం ఇచ్చారు, మా అమ్మ లోపల పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి, అసలు మా అమ్మ కన్నా పెద్ద ఫ్యాన్ ఎవరో ఉంటారు బిగ్ బాస్కి అని చెప్పి కొన్ని మాటలు చెప్పాడు అనమాట. నెక్స్ట్ మీరు ఇంకా బయటకు వెళ్ళాల్సిన టైం వచ్చిందంటే బిగ్ బాస్ వాళ్ళ అమ్మ అప్పుడేనంటే టేస్ట్ పడుకుంటావు ఏంటి ఇక్కడ అని చెప్పి డైలాగ్, మళ్ళీ అది కూడా కామెడీగానే ఉంటుంది. దాని తర్వాత నీవే సాంగ్ వేశారు, నేను అదే అనుకున్నా నీవే సాంగ్ వేయలేదేంటి సార్ అనుకున్నా. సో వీళ్ళకి అది ఆపారనమాట. టేస్ట్ అయితే కొంచెం బాగా సెట్ అయితే అనుకుని ఉంటారు. దాని తర్వాత వాళ్ళ మమ్మీ పృథ్వీతో అమ్మ ఏమీ మనసులో పెట్టుకోకండి అంటే లేదు ఇది జస్ట్ గేమ్ వరకు ఇలా ఉంటామని చెప్పి. నెక్స్ట్ టేస్ట్ అయితే తనకి బిగ్ బాస్ మీద నా అబ్బాయి నేను బయట పెడతాడనమాట. నాకు 28 సంవత్సరాల్లో ఎంత లేని బిజీ, నేను సీజన్ 7 అయిపోయిన తర్వాత 8 నెలలు 9 నెలలు అంత బిజీ అయ్యాను. అలాంటి ప్లాట్ఫామ్లో మా అమ్మని చూపించుకోవాలి అని చెప్పి నేను కోరుకున్నాను, అది నెరవేరిందని చెప్పారు. సో మీరందరూ చెప్పండి, టార్గెట్ పెట్టుకుని అది రీచ్ అయితే సక్సెస్ అయినట్టే అంటే అవునరా అంటే టేస్ట్ తేజ సక్సెస్ అయ్యాడు అని చెప్పి కొంచెం తేజ గారు సక్సెస్ అయ్యాడు అని చెప్పి కొంచెం గట్టిగానే చెప్పుకున్నారు అనమాట. నబీలు బిగ్ బాస్ ఇప్పుడు ఫ్యామిలీ వీక్ పర్ఫెక్ట్గా అయ్యింది అని చెప్పంటే అందరికీ వచ్చారు కాబట్టి అనమాట. సో అది దాని తర్వాత వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు రాత్రి 2:30 గంటలకి తేజ నిద్రపోడు కదా ఆనందంతో, సో వాళ్ళందరూ మేల్కొని ఉన్నారు అనమాట హాల్ రూమ్లో.
అమ్మ వచ్చిన దగ్గర నుంచి చూసామన్నా ఒక చుక్క కూడా నీరు రాలేదు అని చెప్పి రోహిణి, అరే మేము జస్ట్ థ్యాంక్ యూ బిగ్ బాస్ తప్ప మాకు అసలు మాటే రాదు, నువ్వేంట్రా పారాగ్రాఫ్ల మీద పారాగ్రాఫ్లు చెప్తున్నావు, ఎట్లా వస్తారు ఇన్ని మాటలు అని చెప్పి, రోహిణి మీరు కొంచెం జలస్ ఫీల్ అవుతున్నారు రే కాదా, జలస్ కొద్దిగా నీ తేజ్ మీద ఏంది ఇన్ని మాటలు చెప్తున్నాడని చెప్పి కొద్దిగా జలస్ వచ్చి ఉంటుంది కదా, ఈడు వెళ్ళిపోతాను వెళ్ళారు ఉంటారు, ఇప్పుడు మీ ముగ్గురులోకి ఆయనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నట్టు అని అనిపిస్తూ ఉంటాయి. సో ఇన్ని మాటలు ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ రోహిణి ఫుడ్ విషయంలో కొంచెం కన్సన్ట్రేట్ చేసామంటే, ఒకటి వచ్చినప్పుడు కనీసం డిడెంటివ్ నాస్క్ వాళ్ళు తినరా ఏంటి అని చెప్పి కొంతమందిని అడిగి కొంతమందిని అడగకుండా మీరు 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 అంటే ఎంతసేపు వాళ్ళే అన్నట్టు, ఎవరి కోసం చెప్తున్నారు ఎగ్జాక్ట్గా తెలియదు. అది ఎవరి ఫుడ్ వచ్చింది ఏంటి ఎవరికి ఇచ్చుకున్నారు ఏంటి అన్నది. సో కొంతమందిని అడగకుండా అని చెప్పి టేస్ట్ ఏమో నిన్న వాళ్ళది మనం టచ్ కూడా చేయలేదు, అంటే నెక్స్ట్ నేను అడిగారా తింటామని చెప్పి గౌతమ్ అడిగితే లేదు నేనే పృథ్వీది తీసుకుంటానని అడిగానంటే ఓకే నువ్వు అడిగా అని చెప్పి, షేరింగ్ అనేది అందరూ చేసే పని కదా ఎందుకు చేయట్లేదు అని చెప్పి అటు సైడ్ నుంచి తిన్నారని అడిగితే అసలు ఇదే లేదు, అడిగే ఛాన్సే లేదు, వాళ్ళు ఎవరు అడగరు మనల్ని అని చెప్పమాట. నెక్స్ట్ బోల్ లాగేసుకుంటున్నారు, అంటే వీళ్ళు తింటున్నాడు, తేజ తింటున్నాడు, వాళ్ళ అమ్మ తినిపిస్తున్నారు, ఆ బోల్ లాగేసుకుంటున్నారు అని చెప్పి, తిన్నాడా లేదా వాళ్ళ అమ్మ తెచ్చిందే ఏమీ లేదు అంటారు. ఇక్కడే రోహిణి గారు పాపం ఆ ప్రేరణ ఇన్వాల్వ్ అయ్యి ఎవరి మమ్మీది వాళ్ళకే రావాలి అని పెడితేనేమో మీరందరూ దానికి కూడా కొంతమంది ఆపోజిట్ అవుతారు. సరే అని చెప్పి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే దానికి కూడా ఆపోజిట్, సరే నాకు ఎందుకని వదిలేసినా దానికి కూడా ఏదోటి వస్తుంది. సో ఏదోటి వస్తానే ఉంటుంది, మనం ఏం చేయలేము. మన అదృష్టం బాగుండి మనకు కనుక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటే మనం ఏం చేసినా పాజిటివ్గా వెళ్తుంది, మన దరిద్రం కలిసి నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటే మనం ఏం చేసినా నెగిటివ్ అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. అదే బిగ్ బాస్. సో ఈరోజు ఎపిసోడ్లో ఇదే జరిగిందనమాట, అంతకుమించి ఏం లేదు. సో రేపు ఇంట్రెస్టింగ్ వీకెండ్, ఎందుకంటే వీక్ మొత్తం ఏం పాయింట్లు ఉన్నారా అడగడానికి కొట్టడానికి అంటే ఏం ఉండదు. అందుకని నాకు కొంచెం ఆనందంగా ఉంది. టీవీ ఫ్రెండ్ చెప్పాలంటే అక్కడ ఏదో జరిగి ఆయన ఏమి అడగకుండా అది మనకు డిసప్పాయింట్ అయ్యలేవు. సింపుల్ వీకెండ్ ఏంటి అంటే అందరూ వస్తారు, టాప్ 5 పెడతారు. టాప్ 5 పెట్టమంటారా లేదా అన్నది ఇంపార్టెంట్, పెడతారా లేదా అన్నది. సో పెట్టి వాళ్ళకి ఒక హింట్ ఇస్తారా, హింట్ ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎక్కువ పెడతారు, అది కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. అది కాకుండా ఎలిమినేషన్ మీద నాకు క్యూరియాసిటీ, అంటే ఒక ఎవిక్షన్ షీల్డ్ అనేది పిక్చర్లో ఉంది కాబట్టి ఎవరికి తక్కువ ఓట్లు వచ్చినాయి ఏంటి, ఆయన ఎవరికి ప్రయోగిస్తాడు, అది రివర్స్ కొట్టిద్దా, దాని ముందు నా బాధ అంటే ఎవిక్షన్ షీల్డ్ని ఎలా డిఫైన్ చేస్తారని. నాకు నా పక్కన ఉన్న వాళ్ళకి ఉంది, నా పక్కన వాళ్ళకి తక్కువ ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళకి గనక యూజ్ చేస్తే ఇద్దరం సేవ్ అవుతామా, లేదంటే వాళ్ళకి గనక యూజ్ చేసి తక్కువ ఓట్లు వచ్చినా వాళ్ళకి యూజ్ చేసి వాళ్ళు సేవ్ అయిపోయి ఎక్కువ ఓట్లు వచ్చి నేను ఎలిమినేట్ అయిపోతానా, ఇది జరిగింది కాబట్టి చెప్తున్నా. సీజన్ 6లో జరిగింది కాబట్టి రాజు అలాగే ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు అన్నది ఒక కీ థింగ్. దాని తర్వాత నబిల్ చేతిలో ఆల్మోస్ట్ ఇంక నబిల్ డిసైడ్ చేస్తాడు ఎవరు ఎలిమినేట్ అయిపోవాలి ఎవరు ఉండాలి అన్నది, అంతే కదా. సో అలా పెడతారా ఎలా పెడతారని చూడాలి, ఎవరు సేవ్ అవుతారు. లేదు అంటే ఫ్యామిలీ వీక్ కాబట్టి ఇంకా ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేసినప్పుడు నో ఎలిమినేషన్ ఉండే ఛాన్స్, అంటే ఒక పెద్ద కంటెస్టెంట్ని కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని పెడితే అవినాష్ని విష్ణుప్రియని అలా పెట్టారనుకోండి, మేబీ నబిల్ అవినాష్కి యూజ్ చేస్తాడు. సో అవినాష్ కొంచెం తక్కువ ఓట్లు వచ్చుంటే అలా ఇద్దరు సేవ్ అయ్యి అలా అయినా సిచ్యువేషన్ ఉంటుందా, లేదంటే యష్మి పృథ్వీ విష్ణుప్రియ ఏ కాంబినేషన్స్ వస్తే తెలియదు, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, చూద్దాం. ఇదే సంగతి. సో వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఇంక ఈరోజు అన్సీనే ఉండదు, ఎందుకంటే వాళ్ళు పడికి 2:30 మన 12కి ఆపేస్తారు, వాళ్ళది మొత్తం ఎప్పటికి 2:30 అయింది, ఆ క్లిప్స్ కూడా ఇస్తారు కాబట్టి ఇంకా ఉండదు. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.